కానీ నువ్వు వేదమంత్రాలు చదువుతున్నావు, నీకు నాకు తేడా ఏమీ లేదు. ఎక్కడైనా సరే, ఎంత ఎదిగినా సరే, ఆస్తి పాసులు సంపాదించుకున్నా సరే, ఎన్ని సంపాదించుకున్నా చివరికి ఒడిని వెళ్ళవలసిన స్థానమే శ్మశానం. శవం శవం శివంతో సమానం అని చెప్తారు గొప్పవాళ్ళు. శవుడు తిరించవద్దు. ఎవరు చనిపోయినా కానీ ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి. అతనికి వెళ్తున్న సమయంలో దారి వెళ్తుంటే, ఆ శవం వెళ్తున్నప్పుడు మనం వెళ్తుంటామే, ఆ గత జన్మలో చేసినటువంటి కర్మయోషణం, గత జన్మలో చేసినటువంటి అతనికి మనకి ఒక బంధం ఉంటే ఆ చివరి చూపైనా చూడవలసింది ఈ యుగం అయిపోయిందంటే అంతే తప్ప తిరస్కరించడానికి వీలు లేదు. అంటూ ముట్టుట్లు అనేది ఆచారంగా మనం పెట్టుకున్నది, అలా ఆచరించాల్సిందే, తప్పు పెట్టద్దు. కానీ శవాన్ని చూడగానే అశుభం అని మాత్రం భావించకూడదు. దాన్ని దండం పెట్టి దాన్ని మోక్షాన్ని చేయాల్సింది మనమే అవుతాము అని చెప్పేది స్వామివారికి ఇష్టమైనటువంటి పత్రం బిల్వపత్రం. ఆ శోభరాన్ని సమర్పిస్తున్నది హారతి, బిల్వపత్ర హారతి. పిల్లలకి ఆరోగ్యం బాగలేకపోతే పసిపిల్లలకి కీడు సంభవిస్తుందని అని చెప్పి మహిళా మనులు మన కొంతవాళ్ళు మంత్రాలు నేర్పిస్తారు. ఆ మంత్రాలు నేర్పించేటప్పుడు 90% బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి మంత్రాలు నేర్చుకోరు, దేవాలయాలకు వెళ్ళి స్వామి దండ పెట్టారు. కేవలం 10%, 90% ఎక్కడికి వెళ్తున్నారు? మంత్రాలు నేర్చడానికి ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడంతా గట్టిగా చూపిస్తున్నారు. అది తప్పు కదండి. అది మన ధర్మం కాదు, మన ఆచారం కాదు, మన వ్యవహారం కాదు. దానం వేసి బొట్టుగా రొట్టి చేసి ఎవరితో చేసి వదిలేస్తే మన పిల్లల రోగాలు తగ్గిపోతాయా? తగ్గవు. ఒక్కడి గుర్తు పెట్టుకోండి, మీ పిల్లలకి ఆరోగ్యం బాగలేకపోయినా, పిల్లల బలహీనత లేనందు వలన కేవలం ఒకే ఒక్కరున్నారు, అదే శ్రీ ఆంజనేయ స్వామి వారు మాత్రమే పనిచేస్తుంది ఘటకం. ఘటకాన్ని పిల్లలకు నేర్పించండి. ఏ పిల్లలు ఎవరికి కూడా ఏది అపకారం చేయని వాడు ఆంజనేయ స్వామి వారు చిరంజీవుడిగా అతనికి మరణమే లేకుండా ఉన్నవాడు హనుమంతుడు ఉండగా మరొకటి మంత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మనకి? కదా జంతరః ధారకస్య హనుమాన్ బలహీనః. ఒక్కసారి పిడిని పిలిచి ఆంజనేయ స్వామి భగవానికి ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి పిల్లలు పంపిస్తే ఆరోగ్యవంతుడు అవుతాడు, అనుగ్రహ ప్రసన్నమవుతుంది, హనుమంతుడు ఎండలు ఉంటాయి అని తెలియజేస్తూ, అయ్యా అయ్యప్ప ఆ ఆంజనేయ స్వామి వారికి చెప్పయ్యా, పిల్లలకు ఎటువంటి కీడు లేకుండా చూడని చెప్పయ్యా అని ఇస్తున్నది హారతి, హనుమంత హారతి. ప్రతి సంవత్సరం తిరువాభరణాలు ఊరేగింపు చేసేటప్పుడు నీ ఆభరణానికి రక్షణగా గర్భంతులు పెట్టుకున్నావు కదా. మరి ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వాములందరూ ఇరుములు పెట్టుకొని నీ పండుగ వస్తుంటే ఆ ఇరుములు ఎక్కడ దొంగిలిస్తారో ఏమో చెప్పి భయపడుతూ ఉంటారు ఈ స్వాములందరూ. ఎందుకంటే
ఆ ఇరువుల్లో వెండి సామాగ్రి ఉంటుంది, బంగారం ఉంటుంది, బియ్యం ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి తీసుకెళ్ళిపోయేవారు దొంగలు చాలా మంది ఉన్నారు. మరి అందరు దొంగలు అన్ని తీసుకెళ్ళిపోతుంటారేమో చెప్పి మా స్వాములందరూ బాధపడుతుంటే, అయ్యప్ప నీ ఆభరణాలను రక్షణగా గరుడమంత్రులు పంపించుకున్నారు బాగుంది, కానీ మేము వెళ్ళే దారిలో ఇరుముడికి రక్షణగా ఏమంటారు? ఆ ఇరుముడికి రక్షణగా ఒక్కసారి ఆ గరుడమంత్రులు చెప్పవయ్యా అని ఇస్తున్నాను. హారతి గరుడ హారతి. ఏదైనా మంత్రాలు వచ్చాయంటే ఏదైనా చెప్తే అది పాటించేవారు కొంతమంది ఉన్నారు మన దగ్గర. అది నమ్మకమా అంతర్మకమా అని కాదు సమస్య. ఏదైనా సరే మన కీడు కానీ నరదృష్టి కలిగినా మన దృష్టి కలిగినా ఏ శత్రువాలు వచ్చినా కానీ కొంతమంది ఆ చెప్పి దాన్ని పాటింప చేసి అలా ప్రయోగాలు చేస్తున్నారు కొంతమంది. ఏమిటంటే అంటే అమావాస్య, గురువారం, ఆదివారం సమయంలో ఎర్రటి అన్నాన్ని పిసికి వేసి 3 తోళ్ళ పెట్టిన నిమ్మకాయలు పిసికి చేసి 3 తోళ్ళ పెట్టిన చెప్తారు. గోడు తీయడం, వెంటనే తీయడం, ఇలాంటి కూడా చెప్తుంటారు. దాన్ని ఆచరణ చేస్తూ ఉంటాం. 3 తోళ్ళలో పెట్టుకుంటాం. ఆ 3 తోళ్ళలో పెట్టినప్పుడు నేను నా పిల్లవాడిని తీసుకొని బయట పెట్టుకుంటాను. నా పిల్లవాడు మీ ఇద్దరు కలిసి దాటుతాను. అది దాటిన తర్వాత అది దాటిన నా పిల్లవాడికి ఏమైనా ఆరోగ్యకరమైన కానీ నాకేమైనా జరిగినా కానీ నేను మొట్టమొదటిగా తిట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఆ 3 తోళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిరంతరంగా తిట్టుకునే ఉంటాను. నేను నా యొక్క తగ్గుతున్నారు. నేనే కాదు, ఎవరికైనా ఎవరు తిట్టుకున్నా కానీ తగ్గుతుంది. వాళ్ళకి ఒకరికి అపకీర్తించేస్తే మనకి ఫలించదు. ఒకరిని క్షేమం కోరాలి తప్ప ఒకరికి అన్యాయం చేయకూడదు అని చెప్తున్నాను. కనుక నీకు ఏమైనా అలాంటి నమ్మకం ఉంటే అలా చెయ్యాలి అనిపిస్తే పారుతున్న నీళ్ళలో వేయండి, దానికి దోషం ఉండదు. 3 తోళ్ళలో పెట్టి ఇలా పసిపిల్లలను అన్యాయం చేయొద్దు, మనల్ని కూడా అన్యాయం చేసుకోవద్దు అని తెలియజేస్తూ కేవలం ఒకడే ఒకడు ఇలాంటి అన్ని మనకి ఇబ్బంది గురి చేస్తుంది, ఇలాంటి అన్ని వైపరీత్యాలు వస్తున్నాయంటే కేవలం ఒకే ఒక క్షేత్రం, అన్ని నవనారసింహ స్వామి వారి క్షేత్రం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాయా మరొక దగ్గరికి ఇలాంటి దుష్ట సంభవించాలని తెలియజేస్తూ స్వామి హారతి సింహారతి. ఆ 7 ఎప్పుడు అవమానిస్తున్నాంట. ఏదో వారి ఏదైనా ముహూర్తం పెడితే ఏడ్చినట్టు ఏడ్చినట్టు ముహూర్తం పెట్టారట. 7 మంది బయలుదేరుతుంటే 7 మంది బయలుదేరేంటి అశుభము అంటారు. 7 ఎందుకమ్మా అంతా చిన్న చూపిస్తాం. ఒక్కసారి గౌరవిస్తాం తెలుసా? వివాహమైన తర్వాత 7 మంది అడుగులు వేసినప్పుడు 7 గుడికి రాదు అవమానం అంటే. కన్యాదానం చేసేటప్పుడు సప్తలోకాల సాక్షిగా చెప్పి బాగా తీసుకుంటారు కన్యాదానం. అప్పుడు 7 అవమానిస్తామంటే గుర్తుకు రాదు. 7 ఋషుల సాక్షిగా చెప్పి 7 ఋషులు వాళ్ళకి అప్పుడు 7 రాదు. అదేవిధంగా 7 మండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా మెట్లు ఎక్కుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని అవమానించు. అలా అవమానించకుండా 7 అనేది చిన్న చూపు అయిపోయింది. కనుక 7 ఎప్పుడూ అవమానించకూడదు. 7 అనే సంఖ్య జ్ఞానాన్ని పెంచేటువంటి సంఖ్య, 7 అనే సంఖ్య విజ్ఞానాన్ని పెంచేటువంటి సంఖ్య. ఆ 7 ఎప్పుడు కూడా శుభంగానే భావించాలని ఆ 7 మండల స్వామి వారి సాక్షిగా సప్తలోకాల సాక్షిగా స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి హారతి సప్తహారతి. ఓం
అధర్మం, గురువులని ధిక్కరించడం, గురువులను అవమానించడం ధర్మమా అధర్మం? ప్రతిసారి మానేశ్వర స్వాములు ఒక్కసారి మాత్రం గురు పౌర్ణమి నాడు వస్తే గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురుదేవాలు అని అంటే వాళ్ళు తమన్నారండి. చదువు చెప్పిన గురువుకి ఇవాళ కొట్టే స్థాయికి వెళ్ళిపోయారు కొంతమంది. అది ధర్మమా అధర్మమా? మనం వెళ్తున్న దారిలో అమ్మా నేను వెళ్ళొస్తానని చెప్పి తల్లిదండ్రులు పాదాలు దండం పెట్టలేని వాళ్ళు ఉన్నారు ఇప్పట్లో. ధర్మమా అధర్మమా? ప్రతి ఆలయాల్లో వెళ్ళేటప్పుడు కట్టు కొట్టు చీర కచ్చ ఇవన్నీ మారిపోతున్నాయి. జీన్స్ పాయింట్ వేసుకొని దేవాలయాలకు వెళ్ళడం, కొట్టు లేకుండా దేవాలయాలు చిన్న స్టిక్కర్ వేసుకొని గుళ్ళలో వెళ్ళడం, తల్లో ఏమి లేకుండా కనీసం స్నానదాన చేసిన స్వాములు ఇవాళ పచ్చగట్టుకొని దేవాలయం వెళ్తున్నారు. సిగ్గులైన తర్వాత అదే పంచ కట్టుకొని దేవాలయాలకు వెళ్తే మనలో ఉన్నటువంటి చక్రాలు 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుండలిని జాగృతి కలుగుతుంది, ఆరోగ్యవంతమవుతాము అని తెలియజేస్తుంది. ఆలయం దేవాలయం అవుతుంది. కనుక దేవాలయాన్ని పరిశుభ్రత కాపాడుకోవాలి, దేవాలయంలో ప్రామాణికాన్ని మనం నిలబెట్టుకోవాలి, తల్లి తండ్రులని గౌరవించాలి, గురువులని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఒకరిపై ఒకరి మీద అవసరం లేదు. కర్మ ఎప్పటికీ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ ఎప్పటి తగ్గుకుంటూ వస్తూనే ఉంటుంది అని తెలియజేస్తుంది కర్మ బలం. మన కర్మ తొలిగిపోవాలంటే గంగాధర తొలిగిపోతే మునుగుతే, కర్మ తొలిగిపోతుంది పాపాలు తొలిగిపోతే నిరంతరం మునుగుతూనే ఉంటాం. మునిగిన తర్వాత ఆ గంగమ్మ చెప్తుందంట యమునానదికి, అమ్మ ఇంతమంది పాపాలు నానే మీద పెట్టారు తల్లి అని బాధపడుతుందంట. ఆ యమునానదికి సరస్వతి నది చెప్పిందంట, అమ్మ ఇన్ని పాపాలు నీరు కూడా నాకు అందరికీ నామే వస్తున్నావు చెప్తుంది సరస్వతి నది. ఆ సరస్వతి నది సముద్రుడు చెప్తుందంట, ఇంతమంది పాపకర్మాలు నేను పోయానా అని చెప్పి సముద్రాలు పడితే ఆ సముద్రుడు రాష్ట్రాలని మేఘనాలు చెప్పాడంట, ఇన్ని పాపకర్మాలు మళ్ళీ నాకే పెడుతున్నారు మీరు అని చెప్పి మేఘనాథుడు బాధపడితే ఆ మేఘనాథుడు ఉంచుకోరు. వర్షం చిరుకు ద్వారా ఒక చిరుకు ఒక కర్మ మళ్ళీ మన మీద పడుతుంది తప్ప మనకి ఎక్కడ లేదు. కర్మ ఎక్కడ కర్మ ఎప్పుడు చేసిన పాపాలతో ఉంటుంది. గుర్తుంచుకోండి, ఉన్నదే చిన్న వ్యవధి, చిన్న ప్రసన్నం ఇచ్చిన భగవంతుడే మహా జీవితం. ఈ జీవితాన్ని కొట్లాడు పంచాయతీ ఇవన్నీ పెట్టుకొని ఒకరికొకరు కలిసిమెలిసి లేకుండా ఇలాంటి అన్ని ఇంకా ఎంతకాలం తీసుకెళ్తాము? ఎంతమంది మనం కొట్లాడుతూ ఉంటాం? పెరుగుదల పెట్టుకొని జీవితాలను ఇబ్బంది చేసుకునే పరిస్థితి మాకు. అందుకే అయ్యప్ప స్వామి వారి పరిపూర్ణ ఏంటంటే కులము లేదు, కులము లేదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇవన్నీ ఎవరు లేరు. అందరం కలిసి ఒకే దగ్గర అందరం కూర్చొని భక్తి భోజనం చేస్తున్నామంటే ఎవరి వల్ల? ఆ అయ్యప్ప స్వామి వారి వల్లే కదా. ఒక వసుదైన కుటుంబాన్ని బంధుత్వం నేర్పించిన ఆ పరమాత్ముడే. కనుక సనాతన ధర్మం అష్టమిగా వ్యాపించడానికి స్వామి వారికి సమర్పిస్తున్న విహారకి అష్టహారకి అందరి కోరికలు మనుషులన్నప్పుడు మానవులన్నప్పుడు కోరిక సహజమైనది. కడుపునిండా కోరికలు ఉంటాయి. ఒక్కసారి దండ పెట్టవయ్యా ఇది కావాలి అది కావాలి అని అడుగుతూనే ఉంటాం. కానీ ఈ క్షణంలో ఎవరైతే రెండు చేతులు జోడించి స్వామి నాకు ఇవ్వడానికి వచ్చే సంవత్సరంలో నాకు నెరవేర్చమైన దీవెనలను ప్రసాదించవయ్యా ఒక్కసారి ఆయన అడగండి. ఆ కోరికలన్నీ మీ కోరికలు ఈ క్షణం నుంచి వచ్చే సంవత్సరం నాటి నెరవేరాలని ఆ స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి హారతి
చేయి సకృదాస్తు ఓం హరే విష్ణువేదుర్నిరోధి యజ్ఞో మే విష్ణుః యజ్ఞమేవాప్రతిష్ఠతి స్తోత్రం భవతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవతే విద్మహే విష్ణుపత్ని అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార దేవోపచార భక్తిపచార శక్తిపచార మంత్రోపచార నందోపచార శాస్త్రోపచార పూజాయామి యస్య ముల్యానామోక్యాయ పూజాయామిషు జీవన్ సంపూర్ణరాయామి సత్యంగే సర్వీశ్వరం మంత్రహీనం క్రియాశ పూజితం మయా దేవ పరిపూర్ణదస్తుతే మయా ధ్యానవాహన సంకల్పియాః శ్రీ పూర్ణపుష్కరామే సమన్మాన హరిహర పుత్రయ్యప్ప స్వామి దేవతాభ్య మహాపరిపూజనే భగవాన్ సర్వాత్మః స్వామి హరిదాస స్వామి టైం పడుతుంది